అన్నింటినీ మర్చిపోయాను. ఇవాళ రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాం. ఓరుగల్లు గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నాం. 12 సీట్లలో 10 సీట్లు మభ్యపెట్టి గెలుచుకొని పోయిన మీరు మద్దతు ధర గురించి ఎందుకు మర్చిపోయినారు? మద్దతు ధర మీద తక్షణమే మీరు రైతు కమిషన్ ఆల్రెడీ వేస్తున్నారు. ఆ రైతు కమిషన్ చేస్తారా, ఇంకో దాన్ని చేస్తారా? అర్జెంటుగా కమిటీ వేయండి. మొన్నటికి మొన్న మిర్చి రైతులు ఇబ్బంది పడితే నేను కూడా ఏన్మాన్లో మార్కెట్కి వచ్చిపోయినాను. అక్కడ నిలబడి మిర్చి కాంపౌండ్ లో నిలబడి మేమందరం డిమాండ్ చేసినాం. దారుణంగా దెబ్బతిన్న మిర్చి పంట ఈసారి రైతులకు ఇబ్బంది జరుగుతుంది. మద్దతు ధర ఏమంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో పోయిండు ఢిల్లీకి, తన్లాడిండు ఎంతో కొంత మిర్చి రైతులకు లాభం చేయాలని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఏమీ పట్టనట్టు ఉండిపోయిండు. కాబట్టి మా నిజామాబాద్ పసుపు రైతులకు కూడా 12,000 మద్దతు ధర ఇస్తామని ఇలా చెప్పిండు, కానీ ఎక్కడ కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మద్దతు ధర పక్కన అట్లా పెడితే పంట బీమాకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లింక్ చేస్తామని చెప్పారు. ఈ సీఎం గారి సంగతి మీకు తెలుసు, ఎప్పుడు ఫ్లైట్ మోడ్ లోనే ఉంటాడు. హాఫ్ సెంచరీ దాటిపోయింది ఢిల్లీకి పోవటి, 50 సార్లకు ఎక్కువైంది. ఈ 50 సార్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని ఒక్క ఉత్తరం కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. మరి ఎందుకోసం ఇవ్వలేదు? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మీరు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు అన్ని కూడా మోసమేనా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దాంతో పాటు రైతు కూలీల సంగతి మీకు తెలుసు. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి మొత్తం ఎన్ఆర్ఈజిఎస్ లో ఉన్న జాబ్ కార్డ్స్ మన తెలంగాణలో 1 కోటి మందికి పైగా ఉంటే వాటిని కుదించి 20 లక్షలకు పట్టుకొచ్చింది. ఆ 20 లక్షల మందికి ఇస్తామని చెప్పి డాంబికాలు చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఓపెనింగ్ చేసేది తప్పితే, ప్రచారం చేసేది తప్పితే ఏ ఒక్క రైతు కూలీ బిడ్డకు కూడా 1000 రూపాయలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి ఆ విషయాన్ని ఇవాళ ఎంఎన్ఆర్ఈజిఎస్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు వస్తే అక్కడ ప్రశ్నించమని నేను కోరుతున్నా. ఊర్లలో పోతారు కదా, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తాయంటున్నారు, ఎంపీటీలు వస్తున్నాయంటున్నారు. ఊర్లలో జాబ్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళని నిలదీయండి. ఓట్లప్పుడు మంచి మాటలు చెప్తారు, మళ్ళీ మమ్మల్ని ఎట్లా మర్చిపోతారని చెప్పి వాళ్ళని నిలదీయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఇక భూమాత పెడతాం, ధరణి బాగలేదు అని చెప్పి లొల్లి పెడితే ధరణితో నష్టం జరిగిపోయిందంటే, ధరణితో అవినీతి జరిగిపోయిందంటే మీ భూమాత ఏమాయా? మరి ఇంతవరకు ఎక్కడ కూడా కనపడతలేదు, ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయితలేదు. మళ్ళా పాత ధరణియే బాగుంది అని రైతులందరూ చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒక్క ముందడుగు పడలేదు. అర్జెంటుగా మీరు ఆ భూమాత ఏదైతే పెడతామన్నారో వాటిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా నకిలీ విత్తనాలు, పురుగు మందులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి డిక్లరేషన్. ఇదే వరంగల్ జిల్లాల నిన్నగాక మొన్న మన ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్నలు, వెంకటపురం, బాజేడు మండలాలలో మొక్కజొన్న రైతులు నకిలీ విత్తనాలు ఉన్నాయని చెప్పి గిరిజన రైతులు ఆత్మహత్య చేసుకుని మరణించింది. మరి ఇదే జిల్లాలో ఇవన్నీ మోసపూరిత మాటలు చెప్పి గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. మరి ఇక్కడ నుంచి మంత్రి ఉన్నారు, వారు ఏం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. నకిలీ విత్తనాలు భయంకరంగా వరంగల్ జిల్లాలో మరి ఇబ్బంది జరుగుతుంటే ఎందుకోసం ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామన్నారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న దేవాదుల ఇదివరకు కేసీఆర్ గారే బ్యారేజ్ మొత్తం కట్టిపోయింది.